హాయ్ అండి, నమస్తే. నేను మీ లక్ష్మీ కామాక్షి. వెల్కమ్ టు మై ఛానల్ బిఎల్కే తెలుగు వ్లాగ్స్. ఇది కూడా వ్లాగ్ అయితే కాదు, నేను లడ్డూలు చేశాను. ఈ లడ్డూలు ఎలాగ చేశానా అనేది మీకు చూపిస్తాను. నేను ఇప్పుడు ఎలాగ చేశాను. లడ్డూల్లో కూడా కొంచెం డిఫరెంట్గా చేసుకుంటారు. మామూలుగా ఇది బూందీ లడ్డు. బూందీ కూడా కొంచెం లావు బూందీ అన్నమాట. దీనికి ఫస్ట్ శనగపిండి అయితే ఈ విధంగా కలుపుకున్నాను అనమాట. దీన్ని ఏమంటారు, ఈ కన్సిస్టెన్సీ అంటారా, అదే అట్లాగా కొంచెం ఇలాగా బజ్జీ పిండి జారుతుంది కదా, మరి దానికంటే కూడా కొంచెం చిక్కగా అనమాట కలుపుకున్నాను. పూస వేసేదానికైతే ఇదనమాట. ఇది నేను విజయనగరంలో ఉన్నప్పుడు కొన్నాను. లడ్డు పూస వేసుకోవాలన్నా, మామూలుగా బూందీ వేసుకోవాలన్నా, కారాస్ వేసుకోవాలన్నా అన్నిటికీ పనికి వస్తుంది అది. ఇంకా ఇట్లాగైతే కలుపుకుని దీంట్లో కొంచెం సాల్ట్ వేసాను. ఉత్త పిండి అయితే కాదు, కొంచెం సాల్ట్ వేస్తే మనకి లడ్డులో మరి తీపు కూడా ఎగుటు పుట్టకుండా బాగుంటుంది అనమాట. అందుకని సాల్ట్ వేసాను. ఇట్లాగా అన్నీ ముందు నేను పాకం పట్టకుండా ముందు బూందీవే వేసుకున్నాను. ఎందుకంటే ముందు పాకం పడితే అది చక్కెరలాగా చల్లబడినసరికి గట్టిగా అయిపోతూ ఉంటుంది, కష్టం అని చెప్పేసి ఒక్కోసారి చాలా ఇబ్బందులు పడ్డాను అనమాట. నేను చేసేటప్పుడు చాలామంది పాకం పట్టుకొని చేస్తారు, కానీ నా వల్ల అయితే కాలేదు. ఎంత చేసినా కూడా ఆ విధంగా చేయడానికైతే అవ్వలేదు. కొంచెం ఇంత శనగపిండి కూడా పట్టదనమాట. దీంట్లో సగం పోసేసరికి అది చక్కెరగా అయిపోద్ది. పలసంగా లేత పాకం పట్టినా కూడా అట్టే అయిపోద్ది అనమాట. ఒక్కోసారి నాకు ఎందుకో అసలు కుదరడం లే. అందుకని అప్పటి నుంచి నేనేం చేస్తానంటే ముందు పూస పట్టుకుంటాను. ఇది పట్టుకున్నాక తర్వాతే నేను పాకం పట్టుకుంటాను అనమాట. ఫస్ట్ ఇదంతా ముందు ఈ ఆయిల్లో ఇలాగా మరీ ముదురుగా కాలకూడదు. ఇది అలాగని పచ్చిగా కూడా కాలకూడదు. కొంచెం లేతగా ఉండేటట్టు కాల్చుకోవాలి. లడ్డు మనకి పూస ఎలా వేసుకుంటామా అనేది. మరీ ముదురుగా అయిపోతే కారాస్లాగా ఉంటుంది అనమాట. ఇలాగైతే పూస అయితే వేసుకున్నాను. దీంట్లోకి నేను జీడిపప్పు అన్నీ కూడా దీంట్లో ఈ నూనెలోనే వేపుకున్నాను అనమాట. అట్లాగా జల్లీల్లో వేసుకొని వేపుకున్నాం అనుకోండి, జీడిపప్పు మాడకుండా ఉంటుంది. ఒక్కోసారి అంత నూనెలో వేసామంటే కొన్ని వస్తాయి గరిటికి, కొన్ని అయితే గరిటకి రావు, మాడిపోతుంటాయి అట్లాగా. అది కూడా నాకు చాలాసార్లు జరిగింది. తర్వాత నేను ఇట్లాగా ఒక్కొక్కటి మనకి ఏదన్నా ఫాల్ట్ జరిగితేనే కదా మనం దాన్ని రెక్టిఫై చేసుకుంటూ మళ్ళీ నెక్స్ట్ ఎట్లాగా చేయాలా అనేది ఆలోచిస్తాము. అది అప్పటికి కొన్ని అయితే ఆ జల్లెడి గంటలో నుంచి పడిపోయాయి. ఇదైతే కిస్మిస్ అనమాట, ఎండు ద్రాక్ష. దీన్ని కూడా అట్లాగే పెట్టి నేను కాల్చాను, వేపాను అనమాట. ఇవి బాగా బుడ్డలుగా వచ్చేస్తాయి. కొంచెం వేడి తగిలితేనే చాలు, కొంచెం ఆయిల్ తగిలితేనే బాగా వచ్చేస్తాయి అనమాట. వేపుకొని పక్కన వేసేసుకున్నాను. నేను ఎంత శనగపిండి వేసానా అని అంటే కొలవలేదనమాట. 1-2 కేజీలు తెచ్చాను. ఒక 1/2 కేజీ మాత్రం ఎత్తిపెట్టినట్టు, అంటే కొలత ప్రకారంగా వేసుకోకుండా చూశాను అనమాట. 1.5 కేజీ శనగపిండి అయ్యి ఉంటుంది ఇది. దీనిలోకి షుగర్ కూడా నేను ఒక 2 కేజీస్ పైన వేసుకున్నాను. షుగర్ పాకానికైతే పట్టుద్ది. 1 కేజీ శనగపిండికి 1.5 కేజీ చక్కెర అయితే పట్టుద్ది స్వీట్గా కావాలనుకుంటే. దీన్ని నేను బాగా, ఇది కూడా అది ఎలాగంటే తీగ పాకం లాగా రావాలి. మనం చేతులు రెండో పాకాన్ని ఇలాగ అన్నామంటే సాగుతూ ఉండాలన్నమాట. లేదు ప్లేట్లో వేసుకున్న కొంచెం లేత పాకం, మరీ లేతగా అని కాకుండా కొంచెం అలాగ ముద్దవుతా ఉంది అనే టైపులో తీసేసామంటే లడ్డులకి బాగా ఉంటుంది అనమాట. నేను ఈ టైంలోనే నేను ఇందులోనే ఇంకా పోసాను. ఇప్పుడు ఫస్ట్ దీంట్లో ఈ పాకం రాగానే నేను అది యాలకులు అనమాట, కొంచెం చక్కెర వేసి మిక్సీ పట్టాను యాలకులు. అది బాగా మెత్తగా పొడైపోతుంది. అది కూడా అందులో వేసేసాను. దించేసి కలుపుకోవాలి. మళ్ళీ ఇంకా పొయ్యి మీద ఉంచామంటే అది గడ్డపోతుంది. కొంచెం ఒక 2-3 డ్రాప్స్ నిమ్మకాయ పిండుకుంటే చాలా బాగుంటుంది, చాలా టేస్ట్ వస్తుంది. నేను ఇది ఎక్కడో టీవీలో చూశాను అనమాట ఒకసారి. షెఫ్ వాళ్ళు చెప్తా ఉంటారు కదా,
చూశాను. అప్పటి నుంచి నేను అలాగా చేసేదాన్ని. ఒక 3 డ్రాప్స్ అట్లాగా వచ్చేటట్టు నిమ్మకాయ కొంచెం పిండుకుంటే మనకి ఈ లడ్డూలు తిన్నా కూడా ఎగుటు వేయవంట. అవి ఎగుటు పుట్టకుండా బాగానే ఉంటాయి. ఇంకా దీంట్లోనే ఈ పూసంతా వేసేసి కొంచెం కొంచెం వేసుకొని కలుపుతూ ఉన్నాను. నేను ఒకదాన్నే వేసుకొని కలుపుకోవడం వల్ల మీకు సరిగా అది చూపలేకపోతా ఉన్నాను. ఒక చేత్తో కెమెరా ఉంది, ఒక చేత్తో మనం అట్లాగా లైట్గా కాకుండా బాగా తిప్పాలన్నమాట. గరిటితో కానీ మామూలుగా ఇదేమంటారు తెడ్డు కర్ర అని ఉంటుంది, వాటితో కానీ గట్టిగా తిప్పాలి. కిందది మీదది బాగా కలిసినట్టు తిప్పాలి. నేను అలాగే కలిపాను. బట్ ఏంటంటే ఇప్పుడు నాకు ఇంకొక చేతిలో కెమెరా ఉంది, జస్ట్ చూపివాలా అనేసి మీకు అట్లాగా చూపించాను అనమాట. ఎవరు లేరు తీసేవాళ్ళు అయితే. ఇంకా నేను ఇవి ముద్దలు చేసేటప్పుడు మా వారు వచ్చారు. సరే ఒకసారి నువ్వు తీవా అని చెప్పాను. ఇంకా అది ఇలాగా ఇవన్నీ ఎన్ని అయ్యాయి, ఒక 60 ఎన్నో అయ్యాయి అనమాట. 70 కొంచెం పెద్ద ముద్దలు 70 అయినట్టున్నాయి అంతే. ఇలాగ చేసుకొని ఆరబెట్టాక కొంచెం చల్లారినాక మనం డబ్బాలో ఎత్తి పెట్టుకుంటే అవి స్టాక్ పెట్టుకోవచ్చు. బాగున్నాయి, బాగా టేస్ట్గా కూడా కుదిరాయి. దీంట్లో కొంచెం నేను పచ్చకర్పూరం కూడా వేశాను. నేను ముద్దలు చేసేటప్పుడు నేను మీకు అది చూపించను, మర్చిపోయినాను. కొంచెం పచ్చకర్పూరం కూడా వేశాను, చాలా టేస్ట్ వచ్చాయి. ఇదేనండి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా నా ఛానల్లో మంచి మంచి రెసిపీస్ కూడా ఉన్నాయి, వ్లాగ్స్ కూడా ఉంటాయి, చూడండి. ఓకే అండి, థ్యాంక్ యూ.